కరెక్ట్గా మిడ్ నైట్ 12 అవుతుంది. దాంతో పాటు వీళ్ళ ప్రయోగాలు ఒకటి వంట కూడా ఒక్కడికి కూడా సరిగ్గా ఇంకా అసలు మ్యాటర్ అంటే ఒరే నీకేం పని లేదారా ఈ సమయాన మ్యాటర్ ఏందని అంటున్నావు అని అంటారా? కాదు మేమైతే ఆకలి అవుతుందని చెప్పేసి సరదాగా బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేద్దామని చెప్పేసి మా చెఫ్ని అయితే పిలిచాము. మా చెఫ్ మాత్రం చేత కాదని చెప్పేసి పండుకున్నాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? కాకపోతే వదిలేయండిరా, నాలో ఉన్న కసి అంతా చూపిస్తానని కరీములాబాయ్ ముందుకు దిగాడు. చూద్దాండ్రా ఎలా వస్తుందో ఎలా చేద్దాము అది ఇది అని చెప్పి సిద్ధమయ్యాడు. ఏం చేస్తున్నారా? ఎథికల్ హ్యాకింగ్ అదన్నమాట మరి మ్యాటర్. మనోడికి కాలేజీలో వీటన్నిటికంటే ఇదే బాగా నేర్పించేటట్టున్నాడు. ఏదో ఒకటి చేసి ఇంత అవుట్పుట్ అయితే బాగా తెప్పించాడు. అరే ఇలానే కాదు ఇంకో అలా కూడా ట్రై చేద్దామని కొంచెం ఉప్పు కారం వేసి మళ్ళీ ఏదేదో చేయబోతున్నాడు. ఇంక వదిలే అని చెప్పేసి అంటే ఆపట్లేదు. ఫైనల్గా మన కసిగా ఉన్న కరీములా అయితే నీట్గా బ్రెడ్ ఆమ్లెట్ అయితే సిద్ధం చేశాడు. ఇదే అది దెబ్బకు చూసంగానే ఏదో లాగా అనిపించింది, కానీ వస్తుందో ఏందో అనుకున్నా కానీ ఇంతగా నెక్స్ట్ లెవెల్లో చేశాడు మా ఓడైతే. అబ్బా ఎంత బాగుందండి. కొంతమంది స్వీట్గా తింటారంటారు, మరి కొంతమంది హాటే కావాలంటారు. ఇదేంటి సాస్ పిచ్చి? ఈ సాస్ పిచ్చి ఉన్న వాళ్ళు మీ గ్యాంగ్లో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజుకైతే ఇంతే. మరి మీకు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.